హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ తమ్మునేల్ చూసే వచ్చి ఉంటారు. ఇండియా టు యూకే నా జర్నీ వీడియో ఇది. సో ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను, ఏం చేయటానికి వచ్చాను అనేది ఆల్రెడీ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో మీకు ఇంకా కమింగ్ ముందు వీడియోలో చెప్తాను ఏంటి అనేది. అండ్ ఇకపోతే సారీ, నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 వీడియోస్ ఏమో చేశాను. దానికి ఒక 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు నా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, నా ఫ్రెండ్స్ ద్వారా. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, తర్వాత వీడియోస్ ఏం పోస్ట్ చేయలేకపోయాను. ఈ జర్నీ వల్ల కొంచెం ఆ వర్క్స్ వల్ల, పెండింగ్ వర్క్స్ వల్ల అవి కంప్లీట్ చేసుకోవటానికి అండ్ వాటికే టైం సరిపోయింది. సో కొత్త కంటెంట్ ఇవ్వటానికి, కొత్త వీడియోస్ రిలీజ్ చేయడానికి టైం సరిపోలేదు. సో ఇప్పటి నుంచి మీకు నా డైలీ వ్లాగ్స్ ఆర్ ఎల్స్ వీక్లీ వ్లాగ్స్ మీకు వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇకపోతే నేను ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే కనుక కమెంట్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం జస్ట్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసి ఇంకా మీతో మాట్లాడాల్సింది చాలా చాలా ఉంది, మన కమింగ్ వీడియోస్లో చెప్పుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నా ఫ్లైట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, 27A. అండ్ మీరు చూడొచ్చు, అది డిస్ప్లే మన ఫ్లైట్ నెంబర్ అండ్ టైమింగ్, ఏ గేట్ అనేది క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. సో అక్కడికే వచ్చి కూర్చున్నాను. అండ్ తర్వాత ఇక్కడ మన ఎయిర్ హోస్టెస్, మనం వెళ్ళే ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్, అదే ఎయిర్లైన్స్ అనేది మీరు వన్స్ ప్లేన్లో ఎంటర్ అయిన తర్వాత చెప్తాను. ఇక్కడ ఏదో సమ్ ఇష్యూ వల్ల సెక్యూరిటీ చెక్ ఆపేశారు లోపల వెళ్ళటానికి. సో ఆఫ్టర్ సమ్ టైమ్, ఐ థింక్ 15 minutes అలౌ చేశారు. అలాగా నడుచుకుంటూ వెళ్ళాను. గ్లాసుల నుంచి చూశాను కానీ ఫ్లైట్ని చూద్దామని, బట్ అంత లైటింగ్ వల్ల ఏం కనపడలేదు. మన ఎయిర్లైన్స్ ఏంటిదో కాదు, సౌదీ ఎయిర్లైన్స్. చూడొచ్చు సీట్స్ అన్నీ అంత కొంచెం స్పేషియస్గానే ఉంది. అండ్ నేను విండో సీట్ బుక్ చేసుకున్నాను. చూడొచ్చు విండో వ్యూ ఎలా ఉందో. నైట్ కదా, పెద్దగా ఏం కనపడదు ఆ లైటింగ్స్ అయి తప్పితే. అండ్ ఫ్లైట్ అయితే కంఫర్ట్గానే ఉంది. సీటింగ్ కొంచెం జస్ట్ ఏదో అలా వెనక్కి వెళ్తుంది. అండ్ అది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలనేది. ఇక్కడ చూస్తే ప్రతి సీట్కి చిన్న డిస్ప్లే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. సో అది గ్లోబ్ 3D వ్యూ కనపడుతుంది మనకి. సో జూమ్ ఇన్ చేసుకొని మన ఫ్లైట్ ఎక్కడుంది, ఫ్లైట్ రూట్, డెస్టినీ మనం క్లియర్గా చూడొచ్చు. అదంతా మన ఇండియా మ్యాప్. అండ్ ఇప్పుడు నేను చూసేది మొత్తం ఆ రూట్ మ్యాప్. ఇది మీకు నాకు తెలిసి ఫ్లైట్లోనే కనబడుతుంది, బయట ఎక్కడ మ్యాక్సిమం ఇలా రాదు. సో ఈ స్క్రీన్స్లోనే కనపడుతుంది. అండ్ కమాన్ గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చూడొచ్చు అలా ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఎన్నో గోల్స్ రీచ్ అవ్వాలని, అండ్ నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ని, అండ్ నేను తిరిగి నా దేశాన్ని విడిచి వేరే దేశంకి ఫ్లై అవుతున్నాను. ఎన్నో బాధలు, ఎన్నో ఆలోచనలు, ఇంకెన్నెన్నో క్వశ్చన్ మార్కులు. తెలిసిందే, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఆర్ఎల్స్ ఇంటర్నేషనల్ జర్నీ చేస్తున్నామంటే ఆ ఎమోషన్, ఫీలింగ్, ఫ్యామిలీని విడిచి వెళ్ళే ఆ మూమెంట్ మనం యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేయలేంది. అది వి నీడ్ టు ఫీల్ ఇట్. సో ఒక సైడ్ ఆనందం, ఒక సైడ్ బాధ, ఇంకో సైడ్ మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవుతున్నాం అనే ఒక ఆనందం. తప్పదు కదా, కొన్ని లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సో యూ కెన్ ఎంజాయ్ ది వ్యూస్ ఫ్రమ్ హియర్. అది మన ఔటర్ రింగ్ రోడ్. అండ్ మీకు తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా మీకు కనపడుతుంది. గైస్, మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ.
అండ్ చూడొచ్చు ఇక్కడ మన ఎయిర్లైన్స్, సౌదీ ఎయిర్లైన్స్లో ఫ్రూట్ సలాడ్, ఆమ్లెట్, సమ్ స్మాష్డ్ పొటాటో, వాటర్ బాటిల్ ఇచ్చారు. ద ఫుడ్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ చూడండి నైట్ వ్యూ కొంచెం అప్పుడప్పుడు తెల్లారుతున్నట్టుంది, కనపడుతుంది. అండ్ దట్ ఈస్ చందమామ, ద మూన్. ఫ్లైట్లో నుంచి చాలా తక్కువ మంది చూస్తారు, సో అందులో నేను ఒకడిని. మనం మన డెస్టినేషన్ దగ్గరలో ఉన్నాం. చెక్ చేయొచ్చు మన డెస్టినేషన్ ఏంటి అనేది, తెలిస్తే కమెంట్లో రాయండి. అండ్ కొంతసేపు అలా దాంతో ఆడుకున్నాను స్క్రీన్తో. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ మన డెస్టినేషన్ దగ్గరలో ఉన్నాం. చూడొచ్చు ఏరియల్ వ్యూ. అదంతా ఏదో ఎడారిలాగా ఉండి, ఎడారిలో ఇల్లులు కట్టినట్టు ఉంది. ఎవరికన్నా ఈ టైంలో కనుక అది ఏ లొకేషన్ ఏంటి అని తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో మనం డెస్టినేషన్ ఏంటి అనేది మీరు దిగిన తర్వాత చెప్తాను. నేను దిగిన తర్వాత చెప్తాను. సో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఎంజాయ్ ద వ్యూ. హలో గాయ్స్, మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సో చూడొచ్చు మీరు విండో వ్యూ నేను కవరేజ్ చేశాను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు. ద జర్నీ వాజ్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. అండ్ మనం ఆల్రెడీ ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఏంట్రా ఇది యూకే అన్నాడు ఒక డెస్టినేషన్ అంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. ఆ లొకేషన్ వచ్చేసి జడా. హలో జడ అంటే మీరు అనుకునే జడ కాదు, ఐ మీన్ లేడీస్కి ఉండే జడ కాదండి. జడ అనేది లొకేషన్ సౌదీ అరేబియా దగ్గరలో. ఎవరైతే ఎవడ రైడ్ జడ అనుకుంటున్నారో జస్ట్ వాళ్ళకి నేను చెప్తున్నాను, జస్ట్ కిడింగ్, జోక్స్ ఏ పార్ట్. సో జడా ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత, ఇది ఆఫ్టర్ ఫ్లైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మన గేట్కి వెళ్తున్నాం. గేట్ అంటే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ గేట్. చూడొచ్చు, అది ఏదో పెద్ద గడియారం లాగా అలా పాయింట్అవుట్ చేసి తిరుగుతుంది. అండ్ మన నెక్స్ట్ ఫ్లైట్ డిస్ప్లే, ఫ్లైట్ నెంబర్, టైమ్ అండ్ గేట్. సో అదండి, నెక్స్ట్ మన ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్తున్నాను. సో చూడొచ్చు మొత్తం లైటింగ్తో నింపేశాడు ఎయిర్పోర్ట్ మొత్తం. అండ్ ఇది నేను వెళ్ళే గేట్, నెక్స్ట్ ఫ్లైట్ గేట్. సో అదే గాయస్, నెక్స్ట్ మనం వెళ్ళే ఫ్లైట్ చూసారు కదా. హలో గాయస్, సో చూసారు కదా పార్ట్ 1 వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నా నుంచి ఏ కొత్త వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సారీ, ఇక్కడ కొంచెం సన్నీ ఐ మీన్ కొంచెం ఎండగా ఉంది. నేనైతే కొంచెం తక్కువ ఉందని వచ్చాను, బట్ సడన్గా బాగా ఎండ వచ్చింది. అండ్ జర్కిన్ కూడా మర్చిపోయాను. దానికి తోడు మళ్ళీ చల్లగా గాలి ఒకటి, ఎక్కడెక్కడో చల్లగా ఉంటుంది. సో చూశారు కదా పార్క్. నేనున్న లొకేషన్ దగ్గర పార్క్లో ఉన్నాను. సో
ఈ పార్క్ నేమ్ వచ్చేసి చూడలేదు గాయస్, సారీ, ఏమనుకోద్దు, నాకు తెలియదు. అలా సైకిల్ మీద తొక్కుంటూ వస్తుంటే కనిపించింది, ఈ లోపలికి వచ్చేసాను, వేరే వీడియో రికార్డ్ చేయడానికి బాగుంటుంది కదా అని. సో యా, అండ్ పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, అలాగే తీసాను. సో కమెంట్ అయితే చేయండి. సో నేను ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలన్నా నాకు హెల్ప్ అవుతుంది. సో డే బై డే ఇంకా మంచి మంచి క్వాలిటీ కంటెంట్ వీడియో ట్రై చేస్తాను. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రస్తుతానికైతే అదే మరి. సో టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో యా, ప్రస్తుతానికైతే ఇదే. క్రిష్ ఇన్ UK. Subscribe to my channel, Krish Beats.